97వ ఆస్కార్ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా లాస్ ఏంజిల్స్లోని డాల్బీ థియేటర్లో ఘనంగా జరుగుతున్నాయి. ముందుగా అనుకున్న సమయం కంటే కాస్త ఆలస్యంగానే అవార్డుల ప్రకటన ప్రారంభమైంది. ఈ క్రమంలో కొన్ని విభాగాల్లో విజేతలను కూడా ప్రకటించారు. అవార్డుల కోసం హాలీవుడ్ టాప్ నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. రెడ్ కార్పెట్పై సరికొత్త ట్రెండీ దుస్తులతో వారందరూ మెరిసిపోతున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మేనేజింగ్ డైరెక్టర్ చిదంబర్ రెడ్డి అందిస్తారు. చిదంబర్ రెడ్డి, చెప్పండి. ప్రకారం ఉదయం 5:20 ఆస్కార్ వేడుక అన్నది అయితే మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులతో పాటు సినిమా రంగానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఈ సంవత్సరం ఆస్కార్ లో ఏ సినిమాలు ఏ అవార్డులు గెలుచుకోబోతున్నాయనే విషయంపై చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తారు. అంతేకాకుండా చాలా ఆసక్తిగా కూడా కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈసారి కూడా 97వ ఆస్కార్ అవార్డ్స్ సంబంధించిన సెరమనీ స్టార్ట్ అయింది. అందులో ఎవరైతే కీలకంగా ఉన్న నాయకులు ఎవరైనా నటీనటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రెడ్ కార్పెట్ పైన వెళ్తూ వాళ్ళకి సంబంధించిన ఎక్స్పెక్టేషన్స్ ని చెబుతూ వచ్చారు. ఓవరాల్ అయితే మాత్రం మనం దాదాపు 6 గంటల సమయంలో దీనికి సంబంధించిన రిజల్ట్స్ ఒక్కొక్కటిగా చేస్తున్న నేపథ్యంలో ఏదైతే హోస్ట్ కానమో బ్రెయిన్ అయితే ఫస్ట్ అతని ఓపెనింగ్ మోనోలాగ్ ని ఓపెన్ చేశారు. ఆ తర్వాత అవార్డ్స్ సంబంధించిన ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈసారి ఏదైతే చాలా అవార్డులు ఇప్పటికే రిలీజ్ అయిన నేపథ్యంలో ఏది అవార్డు గెలుచుకుంది అనే విషయం పైన చాలా ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయింది. అందులో భాగంగానే ఫస్ట్ చూస్తే మాత్రం అయితే ఫ్లో అనే ఒక షార్ట్ ఫిల్మ్ బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ గా అవార్డు గెలుచుకోవడంతో పాటు ఇన్ ద షాడోస్ ఆఫ్ ది క్రైప్రెస్ అనేది ఆస్కార్ బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ గా కూడా అవార్డు గెలుచుకున్న నేపథ్యంలో ది విగ్ అనేది ఆస్కార్ ఫర్ బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ గా అవార్డు గెలుచుకుంటే అనోరా అనే ఫిల్మ్ బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే కి అవార్డుని గెలుచుకుంది. ఇక కాన్క్లేవ్ కానివ్వండి, అలాగే అది సబ్స్టెన్స్ కూడా ఇప్పటికే అవార్డుల పండించిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా జో సల్దానా ఉంటే అదే సందర్భంలో విగ్ ఏదైతే బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ గా విగ్ మూవీ గెలుచుకుంది. ఇక ప్రతి సంవత్సరం కూడా అంటే ఒరిజినల్ సాంగ్, ఎందుకంటే మన గతంలో తెలుగు పాటకి ఒక ఒరిజినల్ సాంగ్ అవార్డు గెలుచుకునే నేపథ్యంలో ఈసారి ఎమిలియా పెరేజ్ అనే గాయకురాలు ఈసారి ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ సంబంధించి ఎల్మాల్ అనే మూవీకి సంబంధించిన అవార్డు గెలుచుకున్న నేపథ్యం కనిపిస్తుంటే, ఇక ద ఓన్లీ గర్ల్ ఇన్ ఆర్కెస్ట్రా అనేది బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ గా కూడా అవార్డు గెలుచుకుంది. ఈ విధంగా చూస్తే మాత్రం మొత్తంగా ఇప్పటికే దీనికి సంబంధించి ఒక్కొక్కటిగా కనిపిస్తుంటే ది బ్రూటలిస్ట్ అనే మూవీకి బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డు కూడా వచ్చింది. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా కిరణ్ కల్కెన్ కూడా ఈసారి అవార్డు గెలుచుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా ఎవరైతే దీనికి సంబంధించి బెస్ట్ మూవీస్ కానివ్వండి, బెస్ట్ ఆర్టిస్ట్ తో పాటు మిగిలిన అన్ని విభాగాలకు ఎవరు ఇది గెలుచుకుంటారన్న విషయం పైన అయితే ఉత్కంఠగా ఎదురు చూస్తుంటే మనం చెప్పాలి. ఇంకా మెయిన్ బెస్ట్ యాక్టర్ కానివ్వండి, యాక్ట్రెస్, మూవీకి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ చిదంబర్ రెడ్డి.